ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోను మీరు పూర్తిగా చూడండి. వీడియోను పూర్తిగా చూశాక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది తమ్నైల్లోనే చెప్పడం అయితే జరిగింది కనుక ఇవే క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వీటితో పాటుగా మరికొన్ని వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మీలో ఎవరైనా సరే ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎలిజిబిలిటీ ఉండే వారికి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి విడుదలైతే కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ముందుగా వార్డ్ సర్వెంట్ అనే వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి. ఇవి మనకి చూసుకుంటే ఓబీసీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. డ్రెస్సర్ అనే ఉద్యోగాలు 5 అయితే ఉన్నాయి. జనరల్లో 2, ఓబీసీలో 2, ఎస్సీలో 1 వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి ఏజ్లు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, మీరు గమనించవచ్చు. దీనికి ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు కలిగి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడగడం అయితే జరిగింది. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. డిజైర్డ్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు. ఒకవేళ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. సో ఎవరికైనా సరే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది లేకపోయినా సరే ఎలిజిబిలిటీ ఉంటే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ అనే వేకెన్సీ ఒకటి ఉంది. ఇది జనరల్ కేటగిరీలో వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా మనం చూడొచ్చు, ఇంటర్మీడియట్లో బైపీసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు కలిగిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత నర్సు పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఇది ఓబీసీలో 1 పోస్టు, ఎస్సీలో 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క స్టాఫ్ నర్స్గా హాస్పిటల్లో చేసినటువంటి అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. ఒకటి ఓబీసీ కేటగిరీలో ఉంది, మరొకటి ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది. దీనికి డి ఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఎవరికైనా సరే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. జనరల్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 2 ఉన్నాయి, ఎస్సీలో 1 వేకెన్సీ అయితే ఉంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్ అనే వేకెన్సీ ఒకటి ఉంది. ఇది ఎస్సీలో వేకెన్సీ అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 1, ఎస్సీలో 1 వేకెన్సీ అయితే ఉంది. బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ అనే వేకెన్సీస్ 4 ఉన్నాయి. జనరల్లో 3 ఉన్నాయి, ఓబీసీలో 1 వేకెన్సీ అయితే ఉంది. వీటికి కూడా బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు మొత్తం 9 రకాల పోస్టులు అయితే చెప్పాను కదా. ఇందులో చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 1 మరియు 3, 5 నుంచి 9 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి సీరియల్ నెంబర్ 4లో ఏదైతే వేకెన్సీ చెప్పానో దానికి మాత్రం మనకి 18 నుంచి 32 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవంతా కూడా మనకి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ అన్నమాట. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వాళ్ళకి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందా అంటే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళైనట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైనట్లయితే ఇక్కడ మనం చూసుకోవట్టు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వీటితో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఆన్లైన్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో భాగంగా
నిర్వహించేటువంటి రిటర్న్ టెస్ట్ అంటే ఆన్లైన్ టెస్ట్లో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా అంటే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటో ఉంటుందని కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు 1 మరియు 2 వీటితో పాటుగా 3వ పోస్ట్ వరకు కూడా 120 ప్రశ్నలు అయితే ఉంటాయి మరియు 100 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 4వ పోస్ట్ కూడా మనకి 120 ప్రశ్నలు ఉంటాయి, 100 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ నెంబర్ 5, 6 మరియు ఈ రెండింటికి కూడా చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా పోస్ట్ నెంబర్ 7, 8, 9 చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ నెంబర్ 8కి మాత్రం మనకి రిటర్న్ టెస్ట్తో పాటుగా ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, ఎలాంటి మెరిట్ అనేది అవసరమైతే లేదు అని చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైమింగ్ ఉందో ఇందులో ఎక్కువగా ప్రతిదానికి కూడా జనరల్ ఇంటెలిజెన్స్తో పాటుగా రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే ఉంటుంది. వీటితో పాటుగా పోస్ట్ను బట్టి ఎడిషనల్ సబ్జెక్ట్ కూడా యాడ్ అయితే అవుతుంది. వీటికి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ అనేవి చదువుకున్నట్లయితే మీరు ఈ రిటర్న్ టెస్ట్ అయితే మీరు క్లియర్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ నెంబర్ 1 నుంచి 6 వరకు కూడా జనరల్ కేటగిరీ వరకు 500, ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి 200 రూపాయల ఫీజు అయితే ఉంటుందని చెప్పారు. ఇక పోస్ట్ నెంబర్ 7 నుంచి 9 వరకు కూడా చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే 300, ఓబీసీ వాళ్ళకు కూడా 300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్తో పాటుగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 100 రూపాయల ఫీజు అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 21 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ లేదా కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఆన్లైన్లో వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కనుక ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీతో పాటుగా తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ ఉండేటువంటి డాక్యుమెంట్స్కి వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు మీకు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30 నిమిషాల వరకు కూడా మీకు టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లోపే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటుగా అప్లై లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9490611193 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కావచ్చు. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.